2024 క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. లగ్న వ్యయ స్థానాల్లో గురువు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు లాభిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రధాన రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. గతం కంటే ప్రస్తుతం మేలు, ప్రస్తుతం కంటే భవిష్యత్తు మరింత మేలు అన్నట్లుగా కాలం దొర్లుతుంది. విద్యా సంబంధమైన విషయాలు లాభిస్తాయి. మీ రికమెండేషన్స్ ఫలిస్తాయి. ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి సిఫారసు చేయడం ఉత్తమం. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ప్రచార సంబంధమైన పనులు, సామాజిక సేవా సంస్థల విషయాలు ఖ్యాతిని తెచ్చిపెడతాయి. లోపాలకు అవకాశం లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తారు. అత్యంత కీలక సమయంలో మీ వర్గంలోని కొందరు మీ శత్రువర్గంతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఇబ్బందికరంగా మారుతుంది. దైవానుగ్రహం వల్ల అంతకంటే శక్తివంతులైన వాళ్ళు మీ దరిని చేరడం మీకు ఉత్సాహం, విజయం కలిగిస్తుంది. సామూహిక ప్రకటన వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. అది మీకే ఉపయోగం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి త్వరలో ప్రారంభించే నూతన వ్యవహారం భాగస్వామ్యం కలిసి వస్తుంది. అధికారుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. విస్తరణ కూడా ఫలప్రదం అవుతుంది. పొదుపు ప్రయత్నాలు ఫలించవు. విలువైన వస్తు భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. ఇన్సూరెన్స్ వాటిపైన దృష్టి పెట్టండి. మితిమీరిన మీ సేవలకు ఆత్మవిశ్వాసం వల్ల చట్టపరమైన చిక్కులు రావచ్చు. అన్ని విషయాలు పరిశీలించడం, తెలుసుకోవడం మేలు. ముత్యాలు, రత్నాలు, పూజా సంబంధమైన వస్తువుల సామాగ్రి వ్యాపారం కలిసి వస్తుంది. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే వాళ్ళ వల్ల అంతకంటే మేలు జరుగుతుంది. ప్రచారం ఆరుబాటు లేకుండా జరిగే మేలు వలన అధికంగా ప్రయోజనాలు సమకూరుతాయి. విదేశాల్లో ఉన్న సన్నిహిత స్నేహవర్గం నుండి సాధారణ సహకారాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సందేహాలకు అతీతంగా కొన్ని గుడ్డిగా నమ్మవలసి పరిస్థితి వస్తుంది. నకిలీ సర్టిఫికేట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు బంధం వేస్తారు. అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న శుభకార్యాలు నిర్వహిస్తారు. వంశవృత్తి విషయంలో మీ చింత తీరుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల అధిక శ్రమ, ఖర్చు తప్పకపోవచ్చు. ప్రతి విషయాన్ని డబ్బుతోనే తూచే వ్యక్తులతో సంబంధం, బాంధవ్యాలు కొనసాగించడం అవసరం లేదని కఠిన నిర్ణయానికి వస్తారు. భాగస్వాములతో చేసే కార్యక్రమాల్లో మీదే పైచేయి అవుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అందరినీ కలుపుకుపోతారు. వర్గ విభేదాల్లో పరిష్కరిస్తారు. సంస్థ పురోగతి సంవత్సరం మధ్య కాలం నుండి బాగుంటుంది. ఈలోపు సాధారణ లాభాలకు ఫలితాలు ఇబ్బంది లేదు. నిలువ ఉంచిన సరుకులకు విలువ పెరుగుతుంది. ఖర్చులు తగ్గించడమే ఆదాయానికి ప్రాముఖ్యమైన అంశమని గుర్తించండి. క్లబ్బులు, సేవా సంస్థలు, సామాజిక సంస్థలు మీ సేవల్ని ఉపయోగించుకుంటాయి. సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత, వ్యాపారం పరంగా వచ్చిన లాభాలతో రుణాలు తీరుస్తారు. కొంతవరకు విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. నమ్మకానికి తావు ఇవ్వకండి. అందువల్ల ఇబ్బంది ఉంటే నమ్మకాన్ని వదులుకోండి. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహితుల సహచరుల వలనే గ్రహించి జాగ్రత్త వహించండి. చట్ట వ్యతిరేకత కార్యక్రమాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం కలిగిన వాళ్లతో మీ సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకుంటారు. ప్రింటింగ్, సమాచార సాధారణ ఖర్చు, స్టేషనరీ మెయింటెనెన్స్ ఖర్చు రెట్టింపు అవుతాయి. సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. బ్యాంకు రుణాలు త్వరితగిన తీరుస్తారు. ఈ విషయంలో మీకు గతంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. ప్రకృతి, సుగంధ సంబంధిత, ఔషధ సంబంధిత మొక్కల పెంపకం మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాల చర్చల్లో ప్రధాన అంశం కావచ్చు. విద్యార్థినులకు మంచి కాలం అని చెప్పవచ్చు. ఆర్థిక సంబంధిత అంశాలపైన ఖరీదైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువర్గం మీపై దృష్టాచారం కొనసాగిస్తారు.
వీళ్ళల్లో మీరు ఊహించని వ్యక్తులు కూడా ఉంటారు. మీపై దృష్టాచారం చేసేవారికి రావలసిన రాజకీయ పదవి రాకుండా చేస్తారు. మీతో వైరం పెట్టుకుంటే ఏమి జరుగుతుందో మీ వాళ్ళందరికీ తెలిసి వస్తుంది. మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు. కార్యక్రమాల్లో రాజకీయాలు అధికమవుతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్ హౌస్ను ఏర్పాటు చేసుకుంటారు. విషయ వ్యవహారం లేని వ్యక్తులతో వాటాలు పంచాల్సి వస్తుంది. అధికార వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ఉద్యోగం అనుకూలిస్తాయి. కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభ సంకేతాలు కొన్ని అందుతాయి. సొంత వ్యక్తులు, ఆత్మీయుల మధ్య సమేజ కుదుర్చడానికి, సర్ది చెప్పడానికి వ్యక్తిత్వాన్ని, పరపతిని పనంగా పెట్టాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారం చురుగ్గానే ఉంటుంది. లాభాలు బాగుంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. రాజకీయ పదవులు లాభిస్తాయి. సందర్భాన్ని బట్టి వాటిని జచించి వాటిని పోటీ చేసి గెలుస్తారు. సాధారణ విద్య, సాంకేతిక విద్యల్లో కన్నా ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. వృషభ రాశి వారు ఉన్నత ఫలితాలు పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.